ఇప్పుడే నేను జస్ట్ వార్త ఫోన్ ఓపెన్ చేసిన మెయిల్ వచ్చింది ఒకటి. హాయ్ మనతోలి వెలుగు టీవీ, వీ హ్యావ్ రిసీవ్డ్ ఏ కోర్ట్ ఆర్డర్ రిగార్డింగ్ యువర్ కంటెంట్. ఆఫ్టర్ రివ్యూ ద ఫాలోయింగ్ కంటెంట్ హ్యాస్ బీన్ బ్లాక్డ్ ఫ్రమ్ వ్యూ ఆన్ ద యూట్యూబ్ కంట్రీ సైట్స్ లిస్టెడ్ బిలో. ఏంది వాసవి విజయ్ కుమార్ కబ్జాస్ బుల్డోజర్లో డీజిల్ అయిపోయిందా? ద కంటెంట్ హ్యాస్ బీన్ బ్లాక్డ్ ఫ్రమ్ వ్యూ ఆన్ ది ఫాలోయింగ్ యూట్యూబ్ కంట్రీ సైట్స్. కథం. ఎక్కడి నుంచి వచ్చింది ఆర్డరు? వాసవి అంటే ఎందుకంత భయం? చెరువునే మింగేసిండు, బ్లాక్డ్. ఇది కబ్జా కాదా? వాసవి విజయ్ కుమార్ బ్లాక్డ్. చెరువులను చెరబట్టిన వాసవి ఇవిగో పక్క ఆధారాలు, బ్లాక్డ్. చెరువు ఇవ్వడానికి నువ్వెవడివి, బ్లాక్డ్. సింపుల్గా ఏంది అంటే కోర్టు ఆర్డర్ వచ్చింది, మేము బ్లాక్ చేస్తున్నామని యూట్యూబ్ వాడు నాకు పంపించేదాకా అసలు ఆర్డర్ ఏందన్నది కూడా తెలియదు నాకు. ఎంత ఘోరం ఇది తెలంగాణ! ఇది మేమేం ఊరుకోం దీని మీద. మేము బ్లాక్ చేసినావు కదా అని చెప్పి మిస్టర్ విజయ్ కుమార్ నిన్ను వదిలిపెట్టేదే లేదు. ఇంకా ఉన్న ఎన్ని చేస్తావో చేయి, మేము చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. నువ్వు ఎన్ని కోట్ల కన్నెళ్ళు కంటెంప్ట్ వేసుకుంటావా, ఇంకేమన్నా వేసుకుంటావా? ఒకటే కోర్టుకు పోతున్నావు, ఒకటే జడ్జి దగ్గరికి పోతున్నారు. ఆర్డర్ల మీద ఆర్డర్లు వచ్చేస్తున్నాయి. ఆయన ఎవరిది? సూరన్న అని మన దగ్గరికి వచ్చింది కదా, సూరన్న టీవీ అని. 25 వీడియోలు డిలీట్ అయినాయి వాళ్ళే, 25 వీడియోలు బ్లాక్ అయినాయి. వాళ్ళు ఏం చేశారు? ఎల్బీ నగర్లో ఉన్న వాసవి ఆనంద నిలయం మీద వీడియోలు చేశారు వాళ్ళు. కథం, క్లోజ్. మరి కోర్టులు ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, తీర్పు చెప్పేటప్పుడు మరి మనల్ని అడగాలి కదా అని మీరు అడగొచ్చు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కోర్టుకి రాంగ్ అడ్రస్ పెడుతున్నారు. రాంగ్ అడ్రస్ పెడితే కోర్టు ఒకసారి ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత కోర్టు మనకి కౌంటర్ పంపిస్తున్నది, అంటే కౌంటర్ వేయమని. మనకెందుకు వస్తుంది అది? రాంగ్ అడ్రస్ పెట్టిన తర్వాత ఎక్కడికో పోతుంది. మేము పంపించినామని చెప్తారు. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ హియరింగ్కి వచ్చినప్పుడు ఎక్స్ పార్టీ కథం, ఆర్డర్ ఇష్యూ. ఇట్లా ఒకే జడ్జి దాదాపు 6 నుంచి 7 ఆర్డర్స్ ఇచ్చింది ఒకటే కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టు. మరి ఎట్లా ఇస్తున్నారో మేము ఖచ్చితంగా దీని మీద పెద్ద ఎత్తున ఫైట్ చేయాలనుకుంటున్నాం. మాకున్న వనరులతోటి చాలామంది అడ్వకేట్లు ముందుకు వస్తూ ఉన్నారు. మేమున్నాం, మేము చేస్తాం, ఖచ్చితంగా దీన్ని ఏదో ఒకటి తేల్చాలి అని. ఎందుకంటే ఇది మీడియా పైన దాడి. మెయిన్ స్ట్రీమ్ మీడియా మాట్లాడతలేదు. మాట్లాడుతున్న మాలాంటి వాళ్ళ నోరు కట్టడి చేయాలి, ఆపేయాలి అనే ఈ దుర్మార్గమైన ఆలోచన ఎట్లొస్తున్నది? ఎవరి విజయ్ కుమార్? గతంలో కేటీఆర్కి దగ్గరగా ఉన్నాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉన్నాడు. రంగనాథ్ ఇది మన ఈ చింతల్ బస్తీలో ఉన్న ఫుట్పాత్లు ఆ మూలకోటి ఈ మూలకోటి కూలగొట్టే రంగనాథ్. మరి ఈ విజయ్ కుమార్ ఎందుకు రంగనాథ్ కనబడతలేడు? ఎంత భయంకరమైన మేనేజ్ చేస్తున్నారంటే కోర్టులు ఇవాళ మీరు ఎట్లా అనుకున్నా పర్వాలేదు, మీ జ్యుడిషరీ వ్యవస్థ ఎట్లా భావించినా పర్వాలేదు, కానీ ఏం జరుగుతున్నదో ఇట్లాంటి కేసుల విషయంలో మీరే సమాధానం చెప్పాలా. అరే వానికి చెప్పినా నేను, అరే విజయ్ కుమార్ నువ్వు దమ్ముంటే నా మీద కేసు పెట్టు అని. నీకు దమ్ము ధైర్యం ఉంటే నా మీద క్రిమినల్ కేసు పెట్టు. నా కంపెనీ పరువుకు నువ్వు వీడియోలు డిలీట్ చేసుకోవడం కాదు, నేను తప్పుడు సమాచారం ప్రజలకు ఇస్తున్నా, నీ కంపెనీ వాల్యూను దెబ్బతీస్తున్నాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే నా మీద క్రిమినల్ కేసు పెట్టమని అడుగుతున్నా. దమ్ము లేదు, సత్తా లేదు, దొంగవు నువ్వు. నువ్వు దొంగవు కాబట్టే దొంగచాటుగా వీడియోలు డిలీట్ చేసే కార్యక్రమానికి తెరదీసినావు. నువ్వు మనిషివైతే పశువు కాకపోతే నీకు దమ్ముంటే నా మీద కేసు పెట్టు. మళ్ళీ చెప్తున్నాం ఈ వాసవి వెంచర్ ఏవైతే వెంచర్లు వేసిర్రో మీరు వితౌట్ ఆ చుట్టుపక్కల లేక్ వ్యూ అంటే పొరపాటును కూడా మళ్ళీ కొనకండి. లేక్ వ్యూ అని ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీరు దయచేసి కొనాలి అంటే ఆలోచించాలి. అవసరమైతే మీరు లీగల్ ఒపీనియన్ తీసుకోవడానికి అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలి. ఇది ఎఫ్టీఎల్లో ఉందా, బఫర్లో ఉందా, ఇక్కడ ఏమైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉందా, ఇంకేమైనా ఉందా అని చెప్పి అధికారులు సంతకాలు పెట్టి పర్మిషన్స్ వచ్చినాయి కదా అని చెప్పి పొరపాటును కూడా కొనకండి.